సత్సంగ ఫలము. జయ గురుదత్త. సత్సంగం సత్సంగం అంటే నలుగురు కలిసి ఏర్పాటు చేసుకునే ఒక సభ లాంటిదన్నమాట సత్సంగం. ఈ సత్సంగం అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మనకి తెలియని భగవత్ విషయాలను కూడా తెలుసుకోవడానికి మంచి అవకాశము ఇవ్వగలుగుతుంది. కంఠమును కౌగలించుకుని అలా పలుకుతున్న భర్తను చూసి హేమలేఖ దరహాసంతో ఇలా ఉంది, నాదా నా మాట వినుము, నేను నీ యందు విరక్తురాలుని కాను, కానీ లోకంలో ఏది చాలా ప్రియం ఏది అప్రియం అని ఆలోచిస్తున్నాను. ఏది నిర్ణయించుకోలేక స్త్రీ స్వభావం వలన దాని గురించే చింతిస్తున్నాను. ఇందులో తత్వం ఏదో నీవే చెప్పాలి. హేమచూడు పక్కపక్క నవ్వి ఇలా అన్నాడు, స్త్రీలు మూఢబుద్ధులు అనుట నిజం, సందేహము వలదు. పశువులు పక్షులు కూడా తమకు ఏది ప్రియమో ఏది అప్రియమో తెలుసుకుంటున్నాయి. అవి తమకు ప్రియమైన వాటిని సమీపిస్తూ అప్రియమైన వాటికి దూరంగా తొలగిపోతాయి. దేని వలన సుఖం కలుగుతుందో అది ప్రియం, దేని వలన దుఃఖం కలుగునో అది అప్రియం. ఇందులో ఆలోచించదగినది ఏదీ లేదు. కావున హేమలేఖ ఇలా ఉంది, స్త్రీలకు విమర్శన జ్ఞానం ఉందనడం స్త్రీలకు విమర్శన జ్ఞానం ఉందనడం నిజం. కావుననే నీవు చక్కగా విమర్శించి నాకు బోధించాలి. నీవు చక్కగా బోధిస్తే నేను కూడా అయి చింతలు మొదలి నీతో కూడి నిరంతరం భోగాలను అనుభవిస్తాను. సుఖమును ఇచ్చినది ప్రియం, దుఃఖమును కలిగించినది అప్రియం అని సూక్ష్మంగా వివరించి చెప్పావు. కానీ ఒక పదార్థమే ఒక ప్రదేశంలోనూ ఒకే సమయంలోనూ ప్రియంగా ఉన్న అది ఇంకొక ప్రదేశంలో వేరొక సమయంలో అప్రియం అవుతూ ఉన్నది. అదే ప్రియం ఇదే అప్రియం అని దేని గురించి నిర్ణయంగా చెప్పడం వీలవుతుంది? చలికాలంలో ఇష్టమైన నిప్పుసెగ ఎండాకాలంలో ప్రియమొకటి లేదు కదా. అలాగే చలి ప్రదేశాలలో సుఖంగా ఉండు, ఎండ ఉష్ణ దేశాల్లో తాపమును కలిగిస్తుంది. పరిమాణ భేదం చేత ఒక పదార్థమే ప్రియం అప్రియంగా కూడా అవుతున్నది. కుంపటిలో ఉన్న నిప్పు ఎవరైనా ఉపయోగిస్తారు, కానీ కార్చిచ్చును ఎవరు కోరుకోరు. ధనము, భార్య, పుత్రులు, రాజ్యము మొదలైనవి అన్నీ కూడా ఇటువంటివే. ఏది ఎల్లప్పుడూ ప్రియం కాదు. ధనము, భార్య, పుత్రులు, రాజ్యం పుష్కలంగా ఉండి కూడా మహారాజు ప్రతిదినము ఏదో ఒక సమస్యతో చింతిస్తూనే ఉంటాడు. ఏదో ఒక సమస్యతో చింతిస్తూనే ఉంటాడు. సుఖం కొరకు మనం కోరుతున్న భోగాలు కూడా అనంతాలుగా ఉన్నాయి. ఎవడు సకల భోగాలను పొంది సుఖించడం లేదు. కొంచెం భోగం కలిగితే సుఖం కలగదా అంటావేమో, వినుము. దుఃఖంతో కూడిన సుఖమే కాదు. దుఃఖం రెండు విధాలుగా ఉంటుంది. శరీరమునందు వ్యాధి వలన కలిగే దుఃఖం బాహ్యం, కోరికల వలన మనసులో కలిగే దుఃఖం అంతరం. మానసికమైన దుఃఖం బలతరమైనది, అదే ఈ లోకం అంతా మింగేస్తోంది. కోరికయే దుఃఖం అనే వృక్షానికి గట్టి విత్తనం. కోరికలకు దోసులయ్యే కదా ఇంద్రాదులు అయిన దేవతలు కూడా నిత్యం కార్య నిమగ్నులవుతున్నారు.
కోరికలు తీరి కోరికలు తీరి అందులో కొంచెం మిగిలి ఉన్న, అందులో కొద్దిగా మిగిలి ఉన్న అప్పుడు కలిగే సుఖం దుఃఖం వంటిదే అవుతోంది. అంతకన్నా పశుపక్షాదులను కలుగుతున్న సుఖమే మేలు. వందల కొద్ది కోరికలు గల మానవుడు ఏదో కొంచెం లభించినప్పుడు సుఖం కలుగునంటే ఇక సుఖం లేనివాడు ఎవడుండును? అలాగా సుఖం ఉందంటే శరీరం దగ్ధమగుచుండగా గంధపు నీటి బిందువు చేతనే వానికి దేహం చల్లబడి హాయిగా కలుగునని చెప్పవలసి ఉంటుంది. ప్రియురాలి యొక్క కౌగిలి వలన మానవుడు సుఖం పొందుతున్నాడు. అప్పుడు సంభవించే శరీరం యొక్క వైషమ్యం వలన, సంభోగం యొక్క పరిశ్రమ వలన చివరికి దుఃఖమే కలుగుతోంది. నాడీ సంఘటనము వలన కొంచెం సుఖం కలుగుతుందంటే అంత మాత్రపు సుఖం కుక్కలకు కూడా లేదా? వాటి యందులేని సౌందర్య విశేషం మనుషుల్లో ఉందా? ఆ సౌందర్యాన్ని గ్రహించడం వలన మనకు విశేషమైన ఆనందం కలుగుతోంది అంటావేమో. అది కూడా అభిమానం వల్లనే కలుగుతోంది. ఒకడు మెచ్చిన సౌందర్యాన్ని మరొకడు మెచ్చడు. 10 మందికి వికృతంగా కనిపించే పురుషుడు ఒకానొక స్త్రీకి ప్రియుడు కావచ్చు. పూర్వము ఒక రాజకుమారుడు ఉండేవాడు. అతడు మన్మధుడిని మించిన అందగాడు. అతని భార్య కూడా అపురూప సౌందర్య రాశి. అతడు ఆమె యందు అత్యంత ఆసక్తుడై ఉండేవాడు. ఆమె మాత్రం ఒక భృత్యుని యందు ఆసక్తురాలై ఉంది. వాడు ఆ రాజపుత్రునికి ఎక్కువ మోతాదులో మద్యం వసంగుచు వానికి బాగా మత్తు కలిగిన తర్వాత కురూపిణి అయిన ఒక చేటికను రాజకుమారుడు వద్దకు పంపి తాను ఆ సుందరితో భోగించసాగేవాడు. అతిలోక సౌందర్యవతి అయిన భార్యతో సుఖిస్తున్నాను అని ఆ రాజపుత్రుడు అనుకుంటూ ధన్యుడయ్యాడు. తనతో ఎవడూ సమానుడు కాదని తలుస్తున్నాడు. అలా చాలా కాలం జరిగింది. ఒకనాడు దైవ యోగమున ఆ భృత్యుడు పానపాత్రను రాజపుత్రుని వద్ద ఉంచి వేరొక పని మీద త్వరగా పోవలసి వచ్చింది. రాకుమారుడు దాన్ని ఎక్కువగా త్రాగలేదు. కానీ వెంటనే వెళ్ళి సైన్య మందిరంలో ఉన్న చేటికతో రమించాడు. అతనికి త్వరలో మత్తు వదిలింది. వెనకట వల్లే నిద్ర ముంచుకురాలేదు. అందువలన శయ్యపై వికృతాకారంతో ఉన్న చేటికని చూసి ఇదేమిటి అని విభ్రాంతుడయ్యి నా ప్రియురాలు ఎక్కడ, నా ప్రేయసి ఎక్కడ అని ప్రశ్నించాడు. అది భయంతో గడగడ వణికిపోతూ మాట్లాడకుండా నిలిచుండిపోయింది. జరిగిన మోసం గ్రహించాడు. అతడి కోపంతో కన్నులు ఎరబడుచుండగా దాన్ని జుట్టు పట్టుకుని కత్తి జుల్లిస్తూ నిజం చెప్పు, లేకపోతే నిన్ను ఇక్కడే నరికేస్తాను అని బెదిరించాడు. అప్పుడు ప్రాణభీతితో యథార్థం చెప్పి భృత్యునితో కూడి ఉన్న అతని భార్యని చూపించింది. ఒక చోట నేల మీద చాపపై మలిన దేహుడై వికృతమైన ముఖం గలవాడు, నల్లగా మరియు మొరటగా ఉన్న ఆ భృత్యుడు ఓడలను మరిచి నిద్రిస్తున్నాడు. వాడికి గాఢంగా కౌగిలించుకుని సౌందర్యవతి అయిన అపురూప సుందరి అయిన రాజకుమారుని భార్య నిద్రిస్తుంది. వారిని అలా చూడగానే రాజకుమారుడు మూర్ఛ వచ్చినట్టయింది. అతడి కొంతసేపటికి తాను నిగ్రహించుకుని ఏమనుకున్నాడో వినుము. సురాపానమత్తుడును అయిన నేను ఎంత మూఢులను! స్త్రీలు యందు అత్యాసక్తులు పురుషులు ఎంత అధములు! ఒక గోరువంక ఒక చెట్టునే ఆశ్రయించి ఉంటుంది.
అలాగే స్త్రీలు కూడా పురుషుణ్ణే ఆశ్రయించి ఉండరు. నేను ఎంత దొనలపోతు వంటి వాడును కాకపోతే దీనిని ప్రాణం కన్నా ప్రియురాలుగా తలింతునా, శరత్కాలమందలి మేఘం కన్నా స్త్రీల చిత్తవృత్తి చంచలం. ఎవడు స్త్రీలను నమ్ముకొని ఉంటాడో వాడు నిజంగా అడవి గాడిదయే. స్త్రీ స్వభావం ఇటువంటిది అని ఇప్పటి వరకు నేను తెలుసుకోలేకపోయాను. కావుననే ఇది నన్ను వదిలి కురిపోయిన ఆ మృత్యునితో కూడి కులుకుతూ నా యందు ఎంతో భక్తిని నటిస్తోంది. నేను సురాపానం మత్తుడనై దీని స్వభావాన్ని రవ్వంత కూడా గ్రహించలేక వంచితుడినై ఘోరమైన ఆకారం గల దానితో క్రీడిస్తున్నాను. నిజంగా ఈ జగత్తులో నాకన్నా మూఢుడు ఎవడున్నాడు? ఇంత వికృతంగా ఉన్న ఆ మృత్యుని యందు ఆ దుష్టురాలు ఏ సౌందర్యాన్ని చూసి తన యందు అత్యంత ఆసక్తుడైన ఉన్న నన్ను వీనితో కూడుచున్నది. ఇలాగ అనేక విధాలుగా విలపించి ఆ రాజపుత్రుడు అత్యంత నిర్వేదం చెంది సర్వసంగమమును విడిచి వనాలకు వెళ్ళిపోయాడు. కావున సౌందర్యం అనేది మనస్సులో పుట్టినటువంటిది. నేను సుందరిని, నీవు నా యందు ఎంత ఆనందం పొందుతున్నావో అంతకన్నా అధికంగా కూడా కొందరు వికృతంగా ఉన్న స్త్రీల యందు కూడా పొందుతున్నారు. ఇక్కడ ఒక్క విషయం శ్రద్ధగా గమనించండి. పురుషుడు స్త్రీని చూసినప్పుడు ఆమె వానికి వెలుపలనే ఉండును. ఆ వెలుపల ఉన్న ఆమె యొక్క రూపమును అతడు తన మనస్సుతో చిత్రీకరించుకును. ఆ రూపమునే అతను మాటికి భావించుకుంటూ కోరికలను పెంచుకుంటాడు. ఆ కోరికల యొక్క వేగం చేతే ఇంద్రియాలు క్షోభించుచుండగా ఆమెని కూడి సుఖిస్తున్నాడు. అలా ఇంద్రియముల క్షోభను పొందని వాడు ఏ సుందరియందును వాంఛను రతిని పొందుటలేదు. ఇంద్రియ క్షోభకు మూలం వాంఛ. ఆ వాంఛకు మూలం మనస్సులో ఒక ఆకారాన్ని చిత్రించుకోవడం. కావుననే బాలులకు యోగులకు ఎంత సౌందర్యవతిని చూసినా సరే ఇంద్రియ క్షోభ కలగడం లేదు. కావున అందం అనేది మనస్సులో పుట్టుతుంది, వెలుపల వస్తువు. అందుకు నిమిత్త మాత్రమే. ఏ స్త్రీ అందు పురుషుడు రతిని పొందుతున్నాడు, ఆమె అందంగా ఉన్న లేక మన దృష్టిలో వికారంగా ఉన్న వాడు ఆమె యందు అద్భుతమైన సౌందర్యమునే భావిస్తున్నాడు. అత్యంత బీభత్సములైన ఆకారము గల స్త్రీలు పురుషులు కూడా బిడ్డలు పొందుతున్నారు. ఆ స్త్రీలు అందంగా ఉన్నారని తోచకపోయినా లేదా చాలా వికారంగా ఉన్నారని తోచినా ఆ పురుషులకు వారి యందు రతి ఎలా సంభవించును? ఒకసారి ఆలోచించండి. కావున రాజపుత్ర వినుము, పురుషునికి స్త్రీ యందు ఏర్పడే అభిమానమే అతనికి సుఖహేతు అవుతున్నది, కానీ ఆమె సౌందర్యం కాదు. తేనె యొక్క తీపి వలె దేహములో ఉన్న దేహములో సౌందర్యము సహజమే, అయితే బాలబాలికలకు ఎందుకు అనుభవానికి వచ్చటలేదు? దేశ భేదములను బట్టి మనుష్యులు వివిధమైన ఆకారములు కలిగి ఉన్నారు. ఒంటికాలు, ఒంటి కన్ను, చట్టి ముక్కు, మిట్ట పండ్లు మొదలైన వికారములు గలవారు అనేక మంది ఉన్నారు. నీవు నా వలన ఎలా సుఖిస్తున్నావో వారు కూడా అలాగే తమ స్త్రీల వలన సుఖిస్తున్నారు. స్త్రీ శరీరం పురుషులకు, పురుష శరీరం స్త్రీలకు ముఖ్యమైన సుఖ సాధనంగా ఉంది. ఈ శరీరం యొక్క వాస్తవ స్థితి ఎటువంటిదో వివరించము. ఇది అస్థిపంజరము, ఇది నాడీ సముదాయముల అల్లికతో, రక్త మాంసముల పూతతో, చర్మంతో కప్పబడి గాదెవలే మలమూత్రాలతో నిండి ఉంది.
ఇది శుక్ర శోణితముల వలన స్త్రీ యొక్క గర్భములో ఏర్పడి మూత్రద్వార సమీపం నుండి వెలుపలికి వస్తుంది. ఆహా, ఇటువంటి శరీరం కదా ప్రేమగా భావించబడుతున్నది. ఈ శరీరమును కోరుతున్నావు కదా, దీనిలోని రక్త మాంసాది భాగాలలో ఏది నీకు ప్రియమో చెప్పు. అటువంటి బీభత్సమైన శరీరం పట్ల మనుష్యులు ఆసక్తులవుతున్నారంటే మలం పైన పాకుతున్న క్రిములకు వీరికి భేదమేముంది? అటువంటి వస్తుస్థితి యందు ఏది ప్రియమో ఏది అప్రియమో ఎలా నిర్ణయించాలో చెప్పు. ఆ మాటలు విని అతడు ఆశ్చర్యచకితుడై ఆలోచిస్తూ భోగాలయందు విరక్తుడయ్యాడు. తరువాత క్రమక్రమంగా ఆమెను ప్రశ్నిస్తూ తన యందు చిత్రరూపిణి అయిన పరదేవతను తెలుసుకుని అఖిల ప్రపంచమును తన స్వరూపంగానే చూస్తూ జీవన్ముక్తుడయ్యాడు. అతడి వలన తత్వమును తెలుసుకుని తమ్ముడు మణిచూడు, తండ్రి ముక్తుచూడు కూడా జ్ఞానులయ్యారు. ముక్తుచూడుని భార్య కోడలి వలన జ్ఞానమును పొందాను. మహారాజు వలన రాజపుత్రుల వలన ఉపదేశం పొంది మంత్రులు పౌరులు కూడా జ్ఞానవంతులయ్యారు. క్రమంగా నగరంలో తత్వజ్ఞుడు కానివాడు ఎవడూ లేకున్నాడు. విశాలమైన ఆ నగరంలో సంసార వాసనములు శమించి అది బ్రహ్మపురం అని పేరు ప్రఖ్యాతి చెంది జగత్తున అత్యున్నతమైనదిగా ప్రకాశించింది. అక్కడ చిలకలు గోరువంకలు కూడా పంజరముల నుండి ఇలా పఠిస్తూ ఉంటాయి. వామదేవుడు మొదలైన బ్రాహ్మణులు ఒక్కసారి అక్కడికి వచ్చి ఆ చిలకలు పలుకుతున్న వాక్యాలు విని అక్కడ పక్షులు కూడా విద్యా ప్రసంగాలు చేస్తున్నాయి. కావున ఇది విద్యానగరమే అని పలికారు. అప్పటి నుండి అది విద్యానగరంగా ప్రసిద్ధి అయింది. కావున రామా, భార్గవరామ, సర్వశుభాలు కలుగుటకు సత్సంగమే మూలం. హేమలేఖ యొక్క సత్సంగం వల్లనే ఆ నగరంలో వారందరూ తత్వవేత్తలయ్యారు. అందువల్లనే శ్రేయస్సుకు శ్రేష్టమైన సాధనం సత్సంగమే అని తెలుసుకో. హేమలేఖ భర్త తత్వాన్ని బోధించింది. ఆమె వలన అత్తగారి తత్వం కూడా తెలుసుకున్నారు. హేమచూడుని వలన తండ్రి, అన్న మొదలైన పెద్దవారు తత్వాలను తెలుసుకున్నారు. అందువలన చిన్నవారి వలన స్త్రీల వలన కూడా తత్వాలు తెలుసుకోవాల్సి వచ్చినని వ్యక్తమవుతూ ఉంటుంది మనకి. హేమలేఖ తత్వం బోధించినప్పుడు తన జ్ఞానమును ప్రకాశింపచేయలేదు. ఆమె ప్రియమో అప్రియమో అనే వాటి గురించే చర్చ మొదలుపెట్టి హేమచూడుని లోక వ్యవహారాల గురించి ఆలోచించినట్లు చేసింది. అతనికి జిజ్ఞాస కలిగి ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాతే సమాధానాలు చెప్పుతూ తత్వమును బోధించడం మొదలుపెట్టింది. భార్య భర్త భావంలోను ప్రవర్తనలోను ఆమె ఎటువంటి భేదము పొందలేదు. మరియు స్త్రీలకు పురుషులు తత్వమును బోధించుట గమనింపదగిన విషయంగా మనం భావించాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గురుతుల్యులైన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ రమణుల పాదచరణాలకి నమస్కరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. వందే దత్తం జగద్గురుం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.